ఈ రోజుల్లో సేవకులను చూస్తే, కొంతమందిని చూస్తుంటే యాజకత్వం అక్కడ పడేయి, యాజకత్వం కర్ర అక్కడ ఎక్కడో మూలన పడిపోద్ది. దేని వెంట పరిగెడుతున్నారు? డబ్బు వెంట పరిగెత్తే యాజకులుగా మారిపోతున్నారు. పేరు ప్రఖ్యాతుల వెంట, గొప్పతనాలు, నేనంత గొప్ప, ఇంత గొప్ప, నా పేరు మీద అది ఉంది. ఈ లోక సంబంధమైన విషయాలను గురించి అతిశయించేవారు, గొప్పలు చెప్పుకునేవారిగా, హెచ్చించుకునేవారిగా, డబ్బు కొరకు పరిగెత్తే బిలాము ప్రవక్తల వలె ఉంటున్నారు. అలాంటి వారి కర్ర చిగురుస్తుందా? మనుషులు వాళ్ళని ఎంత గొప్ప చేసినా బిలాము దగ్గరికి బ్యాచ్లుగా వస్తున్నారంట. ఎవరు వస్తున్నారు? మోయాబు పెద్దలు వస్తున్నారు. ఒక బ్యాచ్ని పంపిస్తే బిలాం అంటాడు, దేవుడు నన్ను పంపించట్లా, మీరు వెళ్ళండి అంటే ఇంకా హై ర్యాంక్ పెద్దలను పంపిస్తున్నాడంట, హై ర్యాంక్ ఆఫీసర్స్ ని. ఇంకా బహుమానం పెంచుకున్నాడు. బ్యాచ్లుగా వచ్చి మాట్లాడి వెళ్తున్నారు బిలాముతో. ఏం ఉపయోగం? దేవుడు అతన్ని విసర్జించాడు. బిలాముకి డబ్బు, పేరు ప్రఖ్యాతులు, వీటి మీద మనసు. అలాంటి సేవకులను నమ్ముకుంటే ఉపయోగం ఏమన్నా? ఏమీ లేదు. కొంతమంది వేషధారులంట సేవకులు, అది ఆ వేష కూడా ఉంది. నిజమైన సేవకులేమో డబ్బు వైపు తిరిగి పేరు ప్రఖ్యాతుల కోసం యేసు క్రీస్తు ప్రభువారిని మరలా సిలువ వేయడానికి అన్ని ఇష్టపడుతున్నారంట. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. బహాటంగా అవమానపరుస్తున్నారంట. ఎవరు? వెలిగింపబడ్డారు, దేవుని దివ్యమైన వరములు రుచి చూచారు, దేవుని దివ్య వాక్యమును రుచి చూచారు, అనుభవించి తెలుసుకున్నారు, వరాలు పొందారు, అభిషేకం పొందారు, అంతా అయిపోయింది, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. కానీ ఏమయ్యారంట? తప్పిపోయారు. పైరునివ్వాల్సినటువంటి మరి ఆ యొక్క నేల ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు మొలిపించిందంట. దేవుడు అన్నీ ఇచ్చాడు వాళ్ళకి, కానీ వారు తప్పిపోయి ఏమిచ్చారంట? ఏమిచ్చారు? చేదు ఫలాలు ఇచ్చారు. ముండ్ల తుప్పలు, గచ్చ తీగల మొలిపించిందంట ఆ భూమి. అందుకే అంటున్నాడు ఆయన, మరి ఫలాన్ని చూసి చెట్టుని ఎంచండి. అతనిలో ఫలం ఏంటి? ధనాపేక్షణ, పేరు ప్రఖ్యాతుల, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి స్వార్థపూరితమైన ప్రయోజనాల? అతని యొక్క ఫలాన్ని బట్టి ఏం చేయాలంట? చెట్టుని తెలుసుకోవాలంటే ఈ యొక్క అంత్య దినాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, మరి పండును చూసి చెట్టుని ఎంచండి. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి వారి ఫలాన్ని అందరూ వచ్చేసి నేను సేవకురాలని అంటే నమ్మేయడం కాదు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. అప్పుడు వారిని చూసి ఏమంటున్నాడంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడంట. ఎప్పుడు? అంత్య దినమందు, తీర్పు దినమందు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము ప్రవచించలేదా, మేము అద్భుతాలు చేయలేదా, మేము వాక్యం బోధించలేదా, ఈ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా, ఎన్ని కార్యాలు చేశామంటే, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి అనే బ్యాచ్ ఉన్నారు. ఈ అంత్య దినాల్లో ప్రాముఖ్యంగా నిజమైన సేవకులు ఎవరో గుర్తించాలి. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన
మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చెప్పుచున్నాడు. కడవరి దినములంటే ఏంటి? ఇప్పుడు మనం నివసిస్తున్న దినాలే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాప్చర్ సంభవించే దినాలు, అంత్య దినాలు, అపాయకరమైనటువంటి దినాలు. ఈ దినాలలో విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే కడవరి దినాలలో ఏం జరుగుతుందో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు. ఏమనంటే కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతారు. అబద్ధికులు వేషధారులు ఏం చేస్తారో తెలుసా? మిమ్మల్ని విశ్వాస భ్రష్టులుగా మారుస్తారు. అందరు సేవకులు అంటే అందరు సేవకులు కాదు. ఈ దినాల్లో ప్రాముఖ్యంగా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మంచి సేవకులు ఉన్నారు, అబద్ధికులు వేషధారులను కలిగిన సేవకులు కూడా ఉన్నారు. తప్పిపోయిన వారు ఉన్నారు, నిజమైన సేవకులే ఒక స్థాయికి వచ్చాక తప్పిపోతారంట. ఎందుకు? ఇంకా ఆశ పెరిగిపోద్ది. బిలాముకు పెరిగినట్టుగా, ఇదిగో ఇంటిడి బంగారం ఇస్తాను, నీ పేరు ప్రఖ్యాతులు గొప్ప చేస్తాను అంటుంటే ఆశ పెరిగిపోతుంది. బిలాము తృప్తి లేదు, దేవుడిచ్చిన పేరు ప్రఖ్యాత తృప్తి లేదు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలతో తృప్తి లేదు. ఇంకా ఏదో సమకూర్చుకోవాలి, ఇంకా ఏదో సంపాదించుకోవాలి, ఇంకా ఏదో గొప్ప మరి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఏమవుతారు? బిలాము పరిగెత్తినట్లుగా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. బిలాము పరిగెత్తే విధంగా పరిగెత్తే సేవకులు ఉన్నారు. కాబట్టి ఈ కడవరి దినాలలో విశ్వాస భ్రష్టత్వం పనిచేస్తా ఉంది. ఎందుకంటే అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. విశ్వాస భ్రష్టత్వంలోనికి విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. కొంతమందిని చూస్తే అసలు విశ్వాసమే లేదు, పడిపోయేవారిగా ఉంటున్నారు, విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు, చల్లారిపోయేవారిగా ఉంటున్నారు. ఎందుకయ్యా అనంటే వేషధారులను నమ్మి, అబద్ధికులను నమ్మి వీళ్ళేమైపోయారంట? విశ్వాస భ్రష్టులైపోయారు. కాబట్టి ఆయన అంటున్నాడు, అక్రమం చేయవారలారా నా యొద్ద నుండి తొలగిపోండి.